తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకునేందుకు రేవంత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ శుక్రవారం మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వంలో గ్రేటర్ పరిధిలో ఆయన తొలి మంత్రి కాబోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రాజ్భవన్లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏఐసీసీ నుంచి ఆమోదం రావడంతో రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 15 మంది ఉన్నారు. మరో ముగ్గురికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కోదండరాంతో పాటు అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ గవర్నర్ ఆమోదించవలసి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రసిద్ధ క్రీడాకారుడు, ఈ దేశ క్రికెట్ జట్టుకి సుదీర్ఘకాలంగా కెప్టెన్గా సేవలందించి క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తూ ఉంది. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వివరించి ఆ దశలో ఎన్నో విజయాలు సాధించినటువంటి ఘనత అజరుద్దీన్ గారిది. యావత్ దేశానికి కూడా వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవాళ క్యాబినెట్లకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే దాన్ని అడ్డు తొలగే విధంగా విషయం వెళ్ళగక్కుతూ ఒక మైనారిటీకి అవకాశం వస్తూ ఉంటే ఓర్చుకోలేని బీజేపీ నాయకులు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయ్యి దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ అవకాశాన్ని అజరుద్దీన్ గారిని క్యాబినెట్కు తీసుకోవడం ద్వారా మైనారిటీలకు సంక్షేమాన్ని, మైనారిటీకి అభివృద్ధి కార్యక్రమాలు పంచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఇలా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నికలు జరుగుతున్న వేళ అజరుద్దీన్ ఎలా క్యాబినెట్కి తీసుకుంటారు? ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇబ్బంది కలుగుతుందని మాట చెప్తా ఉన్నారు. ఇటీవల కాలంలో రాజస్థాన్లో ఒక ఉప ఎన్నిక జరిగితే గంగానగర్ జిల్లా శ్రీకరణ్పూర్ నియోజకవర్గంలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ ఉప ఎన్నికల్లో సురేంద్రపాల్ సింగ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకొక 20 రోజులు ఎన్నిక ఉందనగా సురేంద్రపాల్ సింగ్ తీసుకెళ్లి రాజస్థాన్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. సరే, మంత్రి అయినా అభ్యర్థి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ చేతిలో. బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విమర్శించారు. బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే అజారుద్దీన్పై ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసిందన్నారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం జరగకుండా ఉండేందుకు గవర్నర్పై బీజేపీ ఒత్తిడి తెస్తుందని విమర్శించారు. ఇక అజారుద్దీన్కు మంత్రి పదవి వస్తుండటంతో బీజేపీ బీఆర్ఎస్ అలర్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ నిర్ణయం ఉండటం, దానికి అనుగుణంగా గవర్నర్ కార్యాలయం నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది గులాబీ దళం. 1-2 రోజుల్లో జరిగే పరిణామాల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసేందుకు బీజేపీ లీగల్ టీం కూడా రెడీ అవుతుంది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నుంచి ఫిర్యాదులు రావడంతో తెలంగాణ సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. బీజేపీ బీఆర్ఎస్ ఫిర్యాదులపై క్లారిటీ కోరింది. మజ్లిస్ పార్టీ ఎందుకు తమ పతంగు గుర్తు మీద, మజ్లిస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయడం లేదో ఓల్డ్ సిటీ ప్రజలు మజ్లిస్ పార్టీని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరి సూటి కేసులకు అమ్ముడుపోయింది మజ్లిస్ పార్టీ? ఎవరి ఒత్తిడికి ఈరోజు తమ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీకి అద్దెకిచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చూస్తా ఉన్నాను, జూబ్లీహిల్స్ లో నేను కూడా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నాను. పోలీసులు బెదిరిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి కొంతమందికి జైలుకు పంపించడం జరిగింది, బెదిరించి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. ఏమైనా పర్వాలేదు, మజ్లిస్ పార్టీ కాళ్ళు పట్టుకుంటాము, అజారుద్దీన్ మంత్రి చేస్తాము, ప్రత్యర్థుల మీద దాడులు చేస్తాము, జైలుకు పంపిస్తాము, బెదిరించి ఆశ పెట్టి పార్టీలో చేర్చుకుంటాము, కానీ జూబ్లీహిల్స్ గెలవాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరించడం ఏదైతున్నదో ఈరోజు వచ్చే నెల 7న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ భేటీని నవంబర్ 10న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రివర్గం చర్చించనుంది. మంత్రులందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘం నియామకమైంది. దీంతో పాటు రాజధాని అమరావతి పనులు, భూముల కేటాయింపులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దళితులపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు దౌర్జన్యానికి దిగాడు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం అక్కసముద్రం గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిని గత కొంతకాలంగా యాచవరం ఎస్సీ కాలనీకి చెందిన దళితులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిపై యాచవరం సొసైటీ చైర్మన్ సిసి నాయుడు కన్నుపడింది. దీంతో డోజర్తో ఆ భూమిని దున్నుతుండగా ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. తమ భూమిని ఆక్రమించుకుని మాపై దౌర్జన్యం చేశారంటూ సిసి నాయుడుపై అన్నపూర్ణ అనే మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా నాయుడుపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఓ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వెంకట రామారావు ఓ కాంట్రాక్టర్ నుంచి 1,90,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తెలంగాణ దేవాదాయ శాఖ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామారావుకు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉన్న కొన్ని ఫైల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామారావును రిమాండ్ కొరకు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. యాదగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్, అతను చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉంటాడు. టెంపుల్కి సంబంధించిన ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బిజినెస్లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ 3 నెలల క్రితం సప్లై చేశాడు. టెండర్ ద్వారా సప్లై చేసి ఆ ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి 11,50,000 బిల్లు అయింది. ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈఈ శ్రీ ఊడెపు వెంకట రామారావు ఈఈ గారు ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎస్సీగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది. అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి 20% అడిగాడు. 20% అంటే 11 లక్షలకు 2 lakhs పైన అవుతుంది. అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్లో 1,90,000 ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసుకి వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు, తర్వాత రెప్యుటేషన్, యాంటీజెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషన్ సరిగా బాగా లేదని తెలిసింది మా ఎంక్వైరీలో. తర్వాత డిమాండ్ సంబంధించిన ఏదైతే ఆడియో వీడియో కూడా ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసి ఈ ట్రాప్లో భాగంగా నిన్న అయితే రామారావు గారు నిన్న వీక్లీ ఆఫ్లో యాదగిరిగుట్ట రాలేదు. తర్వాత ఎస్సీ ఎండోమెంట్స్లో చేస్తున్నాడు కాబట్టి నిన్న మేడారం అక్కడ పోయి ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళి కంప్లైంట్కు రిటర్న్లో నేను కలుస్తాను మా ఇంటి దగ్గర అని చెప్పి బోడుపల్లి ప్రాంతంలో కలుస్తానని ఫోన్ చేసి రిటర్న్లో ఆయన ఎల్బీ నగర్ పోతూ ఉండగా ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని ఆయన డిమాండ్ చేసిన 1,90,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఈ 1,90,000 అతని వద్ద నుంచి రికవరీ తీసుకొని తర్వాత యాదగిరిగుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి గుట్టలో ఆఫీసులో వాళ్ళ ఎండోమెంట్ ఆఫీసులో రికార్డ్స్ అన్ని తనిఖీ చేశాము. అదే టైంలో ఈ రామారావు గారి ఇల్లు ఎల్బీ నగర్లో ఉంది. అక్కడ 2 టీములు పంపించి అక్కడ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రొసీడింగ్స్ అంతా వాళ్ళ ఆఫీసర్స్ అంతా పిలిచి ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి ప్రొసీడింగ్స్ ఆయన్ని నాంపల్లి కోర్టులో ఇప్పుడు బతికుండగానే తీసుకెళ్లి పేషెంట్ను మార్చురీలో పడేస్తున్న దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
మనిషి బతికి ఉండగానే సిబ్బంది మార్చురీలో ఉంచింది. గుర్తు తెలియని శవంగా భావించి రాత్రంతా మార్చురీలోనే పెట్టి వైద్య సిబ్బంది తాళం వేసింది. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తుండగా స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తిని పోలీసులు ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. ఆరోగ్యం బాగలేక జయారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాజు ఆసుపత్రికి వచ్చారు. పేషెంట్కు అటెండర్ ఆధార్ లేకపోవడంతో వైద్య సిబ్బంది రాజును అడ్మిట్ చేసుకోలేదు. దీనికి సంబంధించి వీడియో బయటకు రావడంతో సిబ్బంది తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ మండిపడుతున్నారు. పేషెంట్ గురించి అన్నోన్ పేషెంట్ అని మార్చుని ఆవరణలో బెంచ్ పై పడుకోబెట్టారని తెలిసింది. తర్వాత ఎంక్వైరీ చేస్తే సుమారు 5 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది సూపర్వైజర్ మరియు సెక్యూరిటీ గార్డ్ రాజన్న అండ్ సిఎం వెంకన్న ఇద్దరు నిన్న సుమారు సాయంత్రం 5 గంటలకు మార్చుని ఎదురుగా పేషెంట్ పడుకొని ఉంటే అవుట్ పోస్ట్ కానిస్టేబుల్కి ఇన్ఫార్మ్ చేసి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్లి మార్చుని ఆవరణలో ఉన్న టేబుల్ మీద పడుకోబెట్టడం, బెంచ్ మీద పడుకోబెట్టడం జరిగింది. ఈరోజు పొద్దున గేట్ తీయగానే సదరు పేషెంట్ సిక్గా ఉంటే ఇమీడియట్గా తీసుకొచ్చి ఏఎన్సీలో ట్రీట్మెంట్ పక్కన షాపుల్లో ఇంకా అన్నం పెట్టేది. ఆ ముద్ద తిన్నా, ఆ ముద్దకి అన్నం పడుకుంటే నైట్ మళ్ళా తీసుకెళ్ళినాను. మ్యాచ్ గేట్ వెళ్ళి తీసుకెళ్ళి లోపల వేసారు. మ్యాచ్లో ఇలా మార్చూర్లో వేసిరా? మార్చూర్ లోపల వేసారు. లోపల వేస్తే ఈ స్పీకర్లు ఊకే వాళ్ళు పొద్దున వచ్చి వాళ్ళు చూసారు. నాకు తెలియదు, పడుకొని ఉన్నాం. పడుకొని ఉంటే మాస్టర్ వాళ్ళు భూమి వాళ్ళు వచ్చి చూశారు. చూసి పోలీసులు ఇన్ఫర్మేషన్ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇళ్ళను సచ్చిపోయినాము చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు వచ్చి తీసుకొచ్చి రాసుకున్నారు. రాసుకుని నన్ను తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసిందా? నంద్యాల జిల్లాలో ప్రమాదకరంగా వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. మహానంది సిరివెల్ల సరిహద్దులోని సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయం సమీప నల్లమల అటవీ ప్రాంతంలో వర్షాల మధ్య వజ్రాల వేట చేస్తున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ చర్యల వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సంగారెడ్డి పట్టణంలో నవంబర్ 5న సదర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం నిర్వహించారు. సదర్ సమ్మేళనం పోస్టర్ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కాంగ్రెస్ నేతలు ఆంజనేయులు, కుర్మ యాదవ్ ఆవిష్కరించారు. ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దొంగ ఓట్లను తయారు చేసి వాటి ద్వారా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్ల ప్రక్రియను బీజేపీ చేస్తుందని రాహుల్ గాంధీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించినా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. వారి పోరాటంలో భాగమే మల్లికార్జున ఖార్గే గారు ఏఐసిసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాలలో ఈ దొంగ ఓట్ల ప్రభుత్వాన్ని గద్దె వాళ్ళ దొంగతనాన్ని ఇదంతా బయట పెట్టాలి. ఎన్నికల కమిషన్ యొక్క వాళ్ళు చేస్తున్న తప్పులను బయటికి తీసుకురావాలి, ప్రజల ముందు తీసుకురావాలనే ఒక ఆలోచనతో రాష్ట్రం మొత్తంలో ఈ సంతకాల సేకరణ ప్రతి గ్రామం నుంచి 100 మంది ఓటర్స్తో సంతకాల సేకరణ చేయించి బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని తప్పులను ఎత్తి చూపే విధంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేయాలని ప్రధానంగా మా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే 2 బ్లాక్ ప్రెసిడెంట్లు, 6 మంది పార్టీ ప్రెసిడెంట్లు, 4 మండలాలు, 2 మున్సిపాలిటీలు, అటు ఒక 80-90 గ్రామాలు, ఇటు ఒక 60 వార్డులో 100 మంది చొప్పున
దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో ఒక 18,000 సంతకాల సేకరణ, అన్ని గ్రామాలు, అన్ని వాళ్ళు పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాలలో వెళ్లి పార్టీ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, మండల కమిటీలు, స్థానిక కమిటీలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని ఊర్లలో, అన్ని వార్డులలో పోయి ప్రతి దగ్గర కూడా 100 మంది సంతకాల సేకరణ చేసినటువంటి ఇవన్నీ కూడా గాంధీ భవన్ లో సమర్పించడం జరుగుతుంది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గారు వారి పోరాటంలో భాగమే మల్లికార్జున ఖార్గే గారు ఏఐసిసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాలు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం సంపత్ నగర్లో తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా జలమయమైంది. ఊహించని విధంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, నీటిలో తిండి తిప్పలు లేకుండా నరకయాతన అనుభవిస్తున్నామని బాధిత వృద్ధురాలు కంటతడి పెట్టుకుంటుంది. ముందస్తు సహాయక చర్యలు చేపట్టమని, ఇక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పుకుంటున్న అధికారులకు ఈ కాలనీవాసులు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఉంటాము. ఈ 3 రోజుల నుంచి మాకు ఇంట్లో ఏంటండి, మాకు బాగా ఇబ్బందిగా ఉంది స్వామి. అధికారులకు కూడా చెప్పాము, పంచాయతీకి వెళ్ళి ఇక్కడ నెంబరు రాధాకృష్ణ గారికి కూడా చెప్పాము. ఎవరు వచ్చి ఏం పట్టించుకోవట్లేదు, నీళ్లు తీపించటం లేదు. బాగా ఇబ్బందిగా ఉందండి. ఒక తొందరగా దయించి మా యందు దామల బాధ, అన్ని బాగా వండుకోవటానికి లేక బాధ. మోంతా తుఫాన్ కారణంగా ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరి పంటలు నేలకొరిగాయి. ఆగస్టులో కురిసిన అధిక వర్షాలు ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ కారణంగా తీవ్ర పంట నష్టం సంభవించింది. నీట మునిగిన పంటలు, నేలకొరిగిన పైరులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టంతో రైతులు లబోదీపమంటున్నారు. మోంతా తుఫాన్ అన్నదాతల పాలిట శాపంగా మారింది. చివరి దశకు వచ్చిన పంటలు నేల రాలడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల కష్టాలపై మరింత సమాచారం మా మంచిర్యాల జిల్లా నుంచి ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అకాల వర్షాలతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1000 ఎకరాలలో కూడా ఏదైతే ఇటు పత్తి కావచ్చు, వరి పంటలు అయితే నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా భీమారం మండలంలోని కిష్టంపేట వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి మనం ఒక వరి పొలం వద్ద ఉన్నాం. ఈ పొలం మొత్తం కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలు, మోంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో కూడా ఏదైతే వరి మొత్తం కూడా కింద పడిపోయింది. 1000 ఎకరాలలో కూడా ఇదే పరిస్థితి అయితే తలెత్తింది. ముఠం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా రైతులైతే 1000 ఎకరాలలో కూడా ఏదైతే వరి పంటకు నష్టపోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా కూడా పత్తి పంటలు కూడా తీవ్ర స్థాయిలో కూడా నష్టపోయినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఈ పరిస్థితి అయితే తలెత్తింది. రైతులైతే అప్పులు తీసుకొచ్చి వాళ్ళ పంటలను సాగు చేస్తే పెట్టుబడి వచ్చేటువంటి పరిస్థితి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొన్నది. ముఖ్యంగా అనేక పంటలు అయితే నష్టపోయినాం. ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సోయాబీన్ పంట కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాకు సంబంధించి సోయాబీన్ పంటలు కావచ్చు, ఆదిలాబాద్లో పత్తి పంట మొత్తం కూడా మార్కెట్ యార్డుకు తరలేటువంటి క్రమంలో కూడా ఈ అకాల వర్షాలతో కూడా పత్తి మొత్తం తడిసి కూడా ముద్దైనటువంటి పరిస్థితిని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే పత్తితో పాటు వరి, అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా మొక్కజొన్న, ప్రధానంగా మొక్కజొన్న కూడా చివరి దశలో ఉన్నది. అది మొక్కజొన్న కూడా కంకులు కూడా ఇరిగి కింద పడేటువంటి పరిస్థితి ఉంది అని కూడా రైతులు తెలుపుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మరో 2 రోజులు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ మోంతా తుఫాను ప్రభావంతో ఇటు వరి పంటలే కాకుండా పత్తి పంటలకు కూడా తీవ్ర నష్టం జరిగింది. పత్తి పంటల్లోకి కూడా మొత్తం కూడా వాటర్ చేరడంతో కూడా పంటలు అయితే నష్టపోయినామని అయితే రైతులు తెలుపుతున్నారు. మనం ఒక పత్తి పంట చేనులో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ పత్తి పంటలో మొత్తం కూడా నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో కూడా ఏదైతే పూతకొచ్చినటువంటి కాయ కావచ్చు, అదైతే పత్తి కావచ్చు, మొత్తం కూడా మురిగిపోయి కూడా ఏదైతే నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇది అంటే ఏపుగా పెరిగే పరిస్థితి ఉండదని కూడా రైతులైతే తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు కూడా రైతులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశ కూడా అన్ని ప్రయత్నాలు చేయాలి. ఫసల్ బీమా యోజన, ఫసల్ బీమా ఏదైతే రైతులకు అందించే విధంగా అప్పుడే చర్యలు చేపడితే రైతులు ఈ రోజు నష్టపోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేదని కూడా రైతులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఇలా ఏదైతే రైతులు నష్టపోయినటువంటి పంటలకు అంటే ఎకరానికి
20 నుంచి 30 వేల రూపాయలు చెల్లించాలని అయితే చెన్నూరుకు సంబంధించినటువంటి రైతులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజనూస్, మంచిర్యాల. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా హైదరాబాద్ యూసఫ్గూడ డివిజన్లోని కృష్ణనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో భాగంగా ఓ హోటల్లో దోశ వేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ పథకాల అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి పొన్నం. 10 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యానికి గురైతే ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తా ఉన్నటువంటి సందర్భంగా మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థులు ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించుకున్నారో ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞులు ఇక్కడ కూడా అభివృద్ధిని ఆకాంక్షించి ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించడానికి 2 ఆశ్చర్యకరమైన వివరాలు. మీ అందరికీ ధన్యవాదాలు. 10 సంవత్సరాలుగా వెయిట్ చేసే రేషన్ కార్డు రాలే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, మహిళల ఉచితంగా బస్ సౌకర్యం కలిగజేస్తా ఉన్నాం. ఇలా టీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి ఒక డ్రామా ఆడుతా ఉన్నారు, ఒక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ స్థానిక కిషన్ రెడ్డి మంత్రి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్ని నిధులు తీసుకొచ్చినో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ఇలా ఎంతసేపు టీఆర్ఎస్ పార్టీ మౌత్ పీస్ గా నేనంటలే ఈ మాట, ఈ శాసనసభ్యుడు రాజా సింగ్ చెప్తా ఉన్నాడు. ఇలా మొత్తంగా బీజేపీ నాయకత్వం తీసుకొని టీఆర్ఎస్ కప్పిపోయినని, టీఆర్ఎస్ కి ఓటు వేసిన బీజేపీ చేసినట్టే అని ఈరోజు ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు ఆలోచన చేయండి. మోంతా తుఫాన్ కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జామండ్లపల్లి, మున్నేరు వాగు, ఈదుల, పూసపల్లి రాళ్ల వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 412.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది వరంగల్, హన్మకొండ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించింది. మోంతా తుఫాన్ కారణంగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి, పశువులు మృతి చెందాయి, పలుచోట్ల విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. మోస్తరు వానగా మొదలై మోత మోగించింది. ఇలాంటి వాన తాము ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెప్తున్నారు. నా పేరు మందరాజు. నాకు ఒక 5 ఆవులు ఉన్నాయి. నేను కవులు బట్టి వ్యవసాయం చేసుకుంటాను. ఇక్కడ మేపడానికి వచ్చి వాగొడ్డుకి ఇక్కడ కట్టేసిన, గడ్డ లెక్కనే ఉన్నది అని కట్టేసిపోయి తెల్లారు 6 గంటలకు వచ్చారు. సాయంత్రం వర్షమే లేదు, వాగే లేదు. వాగు బాగా వచ్చి రావడం వల్ల నేను వచ్చి చూసే వరకే 3 ఆవులు గడ్డకు వచ్చినాయి. అవి 2 ఆవులు మొత్తం నీళ్ళలో మునిగి కొట్టుకపోయినాయి. కొట్టుకపోతే గడ్డ కూల్చుకొచ్చినాయి, చనిపోయి ఉన్నాయి. తీసుకొచ్చి గడ్డ కూల్చుకొచ్చినాయి. నాకు గవర్నమెంట్ ప్రభుత్వం నుండి ఏమైనా సాయం చేయండి. నా పేరు